చేతిలో ఫోన్ ఉందని చెప్పి కూతలు కూసిన ప్రతి ఒక్కడికి కూడా సమాధానం చెప్పే రోజైతే వస్తుంది. అండ్ ఆ సమాధానం ఎలా చెప్తారంటే నువ్వు జీవితంలో కూడా ఊహించుకోలేని విధంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎస్పెషల్లీ రావణ్ అనే వాడు ఒకడు ఉన్నాడు యూట్యూబ్ లో 700K కనీసం ఫ్యాక్ట్ చెక్ కూడా చేయకుండా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ ని వీడియోలుగా చేస్తున్న ప్రతి ఒక్క కుక్కకి సమాధానం చెప్పే రోజైతే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే నేనైతే వాడికి సమాధానం అయితే చెప్తా. ఎన్టీఆర్ ముస్లిం కాదు, ఇదిగో ప్రూఫ్, ఎన్టీఆర్ తుర్కోడా అని పిచ్చి పిచ్చి థంబ్నైల్స్ పెట్టి వీడియోలు చేసిన రావణ్ అనేవాడు ఈ వీడియో వినరా ఒకసారి నువ్వు, నీకే చెప్తున్నా. అవలేగా అక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి గత 2 రోజులుగా. అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి ప్రభాస్ పేరు రియల్ నేమ్ కాదు, ప్రభాస్ రియల్ నేమ్ కాదు, ప్రభాస్ రియల్ నేమ్ వచ్చేసి ప్రభుదాస్ పౌల్ అని చెప్పి అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇటు పక్క ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి ఫేక్ ప్రూఫ్స్ తో, ఫేక్ అడ్రస్ ప్రూఫ్స్ తో తీసుకొచ్చి వాళ్ళైతే ఎన్టీఆర్ ని రసూల్ ఖాన్ అనే పేరుతో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే చేస్తున్నారు. ఈ 2 విధాలుగా అక్కడ ట్రోల్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కామన్. ఇది ప్రతి రోజు కూడా ఏదో ఒక టాపిక్ మీద ట్రోల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ట్రోల్స్ ని అక్కడ సోషల్ మీడియాలో నేమ్ అలాగే ఒక పర్సనల్ ఫోటో కూడా పెట్టుకోకుండా పిచ్చి కూతురు కూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాటిని ఎవరు పట్టించుకోరు, వాటిని ఎవరు కూడా అంత సీరియస్ గా తీసుకోరు. కానీ నువ్వు ఒక యూట్యూబ్ లో 700K ఫాలోవర్స్ పెట్టుకొని నువ్వు సోషల్ మీడియాలో చేసేది ఏంద్రా పత్తి పని. అండ్ ఇప్పుడు వచ్చేసి అఫీషియల్ గా టీమ్ అయితే రెస్పాన్స్ అయితే అయ్యింది. ఈ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ మీద కావాలని ఇలాంటి పోస్టులు అయితే పెట్టిస్తున్నారంట. అది కూడా దాదాపు 70 మంది దాకా సోషల్ మీడియాలో 2 వర్గాలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. నువ్వు ఈ వీడియో ఎవరి మీద చేసావు? జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దాదాపు 300K వరకు అయితే సోషల్ మీడియాలో ప్రభాస్ రియల్ నేమ్ వచ్చేసి ప్రభుదాస్ పౌల్ అని చెప్పి అయితే ట్రెండ్ అయితే చేశారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసి రసూల్ ఖాన్ అని చెప్పి అయితే 200K ట్వీట్స్ అయితే వేస్తారు. ఇక్కడ నువ్వు వీడియో చేయాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద. కానీ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారిని కావాలనే టార్గెట్ అయితే చేసి మరి అయితే వీడియో అయితే చేసి ఇటు 2 వర్గాలుగా ఫ్యాన్ వార్ చేస్తున్నప్పుడు 2 వర్గాల మీద నువ్వు వీడియో చేయాలి. అంతేగాని తమ్ముళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారిని డిగ్రేడ్ చేస్తూ వీడియోలు చేయడం అనేది ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది నువ్వు ఎంత పార్షియాలిటీగా జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నావు అనేది. అయితే నువ్వు పేరుకి ప్రభాస్ ఫ్యాన్ అవ్వచ్చు, కానీ ప్రభాస్ నువ్వు డిఫెండ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేయడానికి డిఫర్మేషన్ వేస్తున్నావు చూడు, దీన్నే చాలా తప్పుగా అయితే భావిస్తున్నాను. ఈ లుచ్చగాడు కావాలనే వీడియో అయితే చేశాడు. అటు 2 వర్గాల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఇద్దరి మీద వీడియోలు చేయకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కనే టార్గెట్ చేసేది వీడియో అయితే చేశాడు. అండ్ సోషల్ మీడియాలో ఎవడు ఎంత ట్రోల్ చేసుకున్నా వాడిని ఎవరినేమో అనలేము, ఎందుకంటే వాళ్ళు ఫేసులు చూపించారు అని మొక్కలు చూపించారు అని పేర్లు పెట్టుకో. బట్ ఒక రెస్పాన్సిబుల్ గా యూట్యూబర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు చేయాల్సిన పని ఏంది? నిజాలు తెలుసుకోవడం. అవి తెలుసుకోకుండా వీడియో అయితే చేసావు వ్యూస్ కోసం కక్కుర్తి పడి. ఇప్పుడు ఏమైంది? ఆ 2 వీడియోలు డిలీట్ అయితే చేసేసి భయపడి. ఎందుకు? ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారి అఫీషియల్ టీమ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ ప్రెసిడెంట్ అయితే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఆ ట్వీట్ లో వచ్చేసి వాళ్ళు క్లారిఫై అయితే చేశారు, స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫాల్స్ అలిగేషన్ అయితే చేస్తున్నారో అండ్ ఫాల్స్ గా ఫేక్ న్యూస్ అయితే ఊరికే వదిలిపెట్టము. ఫైనల్ గా 1 అవర్ అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నాము. ఈలోగా ఏమైనా వేసే ఉంటే డిలీట్ అయితే చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అండ్ వెంటనే వాళ్ళైతే భయపడి వీడియోస్ అయితే డిలీట్ అయితే చేయడం అయితే జరిగింది వీడియో. అండ్ వీడు ఒక్కడే కాదు, ఇన్స్టాగ్రామ్ లో దాదాపు ఒక 30-40 పేజీలు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి అయితే ఈ పోస్ట్ అయితే వేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా ఒక పిఆర్ మీడియా కింద అయితే ఉన్నారంట. అండ్ ఆ పిఆర్ మీడియాని కూడా రన్ చేస్తుంది ఒక హీరో ఫ్యాన్సే. అండ్ ఆ హీరో వాళ్ళకి ఫండింగ్ కూడా ఇస్తున్నాడని అయితే తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసే ఉంటాను. సో ఈ విధంగా ఒక హీరో నుంచి ఫండింగ్ వచ్చి ఈ మెమ్ పేజెస్ అన్నిటిని అయితే ఒక విధంగా పోషిస్తున్నాడని చెప్పాలి వాళ్ళందరినీ. ఇలాగ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరుంటారో వాళ్ళ మీద ట్రోల్స్ జరిగేలాగైతే చేస్తున్నారు. ఇంత దిగజారిపోయి ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడికే తెలియాలి అండ్ ఆ హీరోకే తెలియాలి. అండ్ ఇప్పుడే అఫీషియల్ గా ట్వీట్ అయితే ఏం చేస్తారంటే, ఏ కేస్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ అగైన్స్ట్ ద ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఇంక్లూడ్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్రెడింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ ఆపర్చునిటీ టు delete the all disinformation immediately and failure to do will respond the cyber crime strikes and post a legal action against will take in an individual response. సో క్లియర్ గా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఈ పోస్ట్ పడిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ప్రైవేట్ లో గానీ డిలీట్ గానీ అయితే చేస్తున్నారు. వీక్స్ కి కక్కుర్తిపడి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వ్యతిరేకంగా అండ్ జూనియర్ ఎన్టీఆర్ మీద హేటెడ్ పెట్టుకుని ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారు, ఇలాంటి ట్వీట్స్ అయితే వేస్తున్నారు. అరే పిచ్చి లంజడుకులారా, మీకు తెలియదారా కొంచెం కూడా? జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు రసూల్ ఖానా? అరే ఏ విధంగా అనుకుంటారా మీరు? అటు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అటు తారక రామారావు గారి పోలికలు, ఇటు హరికృష్ణ గారి పోలికలు అంతా క్లియర్ గా కనిపిస్తుంటే ముస్లిం ఎట్లా అవుతాడు రా లంజోడుకులారా? కొంచెం కూడా బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు. ట్వీట్ చేస్తారు, వీడియోస్ చేస్తారు, మెమ్స్ చేస్తారు. కొంచెమైనా సెన్స్ బుర్ర పెట్టి వీడియోలు చేయండి రా, ఫ్యాక్ట్ చెక్ చేసుకుని. అటు అక్కడ ఇండియా
ఇండియా పాకిస్తాన్ మీద పెద్ద పెద్ద వార్ జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఇలాంటి పనికిమాలిన న్యూస్లు పట్టుకొని వ్యూస్ కోసం కక్కుర్తిపడి కుక్కల్లారా మీరు. సో ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఒకటే, ఎవరెవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అగ్నెస్ట్ గా వీడియోస్ అలాగే ట్వీట్స్ అని వేశారో వాళ్ళందరూ వెంటనే డిలీట్ అయితే చేసుకోండి. సైబర్ స్కైమ్ కి ఒక్కసారికి మీ మెయిల్ కానీ మీ ఐడి కానీ అక్కడ సెర్చ్ చేస్తే నువ్వు ఉండే ఇంటి అడ్రస్ సహా మొత్తం డీటెయిల్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేనైతే క్లియర్గా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. వన్ ఆఫ్ ద మా ఫ్రెండ్ వచ్చేసి ట్విట్టర్లో వచ్చేసి చాలా విధంగా వాళ్ళనైతే బ్లాక్మెయిల్ చేశారంట. అండ్ తన ఐడి పట్టుకొని పోలీస్ కేసు వేస్తే వాళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి మరి వదిలేశారు. సో ఇలాంటి పరిస్థితి మీరైతే తీసుకురాకండి. ఇంటి దాకా వస్తే మీ ఇంట్లో వాళ్ళ దాకా వెళ్తే మీ పరువు ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. అండ్ సోషల్ మీడియాలో ఉన్న ఫండ్ సోషల్ మీడియా వరకే ఉంచండి, ఆఫ్లైన్ వరకు అయితే తెచ్చుకోకండి. ఆఫ్లైన్ వరకు తెచ్చుకుంటే ఏ రేంజ్ కైనా తీసుకెళ్తారు, తర్వాత మీరు మనల్ని తట్టుకొని కూడా తట్టుకోలేరు, అది మీ ఇష్టం. అది ఇప్పటికైనా అర్థం చేసుకోండి అన్న. సోషల్ మీడియాలో పిఆర్ లేకపోతే చాలా కష్టం. అటుపక్క హీరోలు అందరూ పెద్ద పెద్ద పిఆర్ ఏజెన్సీని పెట్టుకొని ఇలాగ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. మీరు మాత్రం ఏం తెలియనట్లు ఏమి జరగనట్లయితే ఏ పిఆర్ టీం లేకుండా సైలెంట్గా ఉండడం మంచిది కాదని చెప్పి ఇంకోసారి జూనియర్ ఎన్టీఆర్ అన్నకైతే చెప్తున్నాను. ఎందుకంటే పిఆర్ టీం అనేది చాలా వరకు అయితే ఉండాలి. ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఇట్లాంటి క్రిటికల్ ఇలాంటి సెన్సిటివ్ విషయంలో ఇలాంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లా ఇది గైస్ వీడియో. అండ్ ఇలాంటి టాపిక్స్ నేను మళ్ళీ రియాక్ట్ అయితే అవుతాను. అండ్ మీకు ఏదైనా ఇంకా వీడియో మీద నేను రియాక్ట్ అవ్వాలి మాట్లాడాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి అండ్ గట్టిగా మాట్లాడదాం. ఈ నుంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.